ట్రంప్కి అయితే ఒక ధైర్యం వచ్చింది. మీడియా అంతా ఒక్కసారిగా టర్న్ అయిపోయి మళ్ళీ కమలా హ్యారిస్ని గెలిపించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ సోరోస్ టీం అంతా అటుపక్కకి టర్న్ అయినటువంటి దశలో భయపడ్డటువంటి ట్రంప్కి ఒక భరోసా ఇచ్చింది ఎలన్ మాస్క్. ట్విట్టర్లో చేసిన షేర్ని 1 బిలియన్ దాటిపోవడం అన్నటువంటిది. 1 బిలియన్, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్న జనాభా ఎంత, అక్కడ వచ్చినటువంటి ఇది చూస్తే అర్థమైపోతుంది. కోట్ల మంది చూస్తున్నారు. ఒకటి అప్పటికి వీళ్ళు దాన్ని దెబ్బతీసేటందుకు చేసిన ప్రయత్నాన్ని గురించి కూడా నిన్న ఎలన్ మాస్క్ చెప్పుకొచ్చారు. ఒకేసారి అందరూ దాని మీద పడిపోతే డౌన్ చేసేటటువంటి యాక్టివిటీ, ఒక గేమ్ కూడా నడిపారు, ఒక కథ అన్నటువంటిది. ఎప్పుడైతే అది జరిగిందో ఇప్పుడు ట్రంప్కు ఒక ధైర్యం వచ్చింది, ఒక బలం వచ్చింది, ఖచ్చితంగా విజయం సాధిస్తానన్నటువంటి నమ్మకం వచ్చింది. టైం దగ్గర పడుతుంది ఎన్నికలకి. విజయం సాధ్యమా కాదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.